ఈరోజు అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం చేశానండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలండి. మిగిలిన నెయ్యిలో ఒక గ్లాస్ వరకు నూక వేసి వేయించుకోవాలండి. నూక వేగుతుంటే కమ్మటి స్మెల్ వస్తుందండి. గ్లాస్తో అయితే నూక తీసుకుంటామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం పౌడర్ చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇది మెత్తగాను. 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, నెయ్యి వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నానండి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ స్టవ్ ఆఫ్ చేసి ఎంత మంచి స్మెల్ వస్తుందో 2 స్పూన్ల వరకు తేనెను వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.